హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడిజీ స్పోర్ట్స్ ఇన్ఫో. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 లో భాగంగా నిన్న యూముంబా తెలుగు టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ఘన విజయం సాధించారు. ఫస్ట్ హాఫ్ లోనే యూముంబాని 2 సార్లు ఆల్అౌట్ చేసి ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 3 సార్లు ఆల్అౌట్ చేశారు. భరత్ హుడా కూడా ఫస్ట్ హాఫ్ లోనే సూపర్ టెన్ చేసి మ్యాచ్ ని వన్ సైడ్ చేశాడు. యూముంబా ప్లేయర్స్ అటు రైడింగ్ లోనూ ఇటు డిఫెన్స్ లోనూ తడబడ్డారు. సెల్ఫ్ అవుట్ అయ్యే కొన్ని పాయింట్స్ ఇచ్చేశారు. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి బోత్ టీమ్స్ స్కోర్స్ చూస్తే తెలుగు టైటన్స్ 27, యూముంబా 11 తో ముగిసింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే యూముంబా ఒక చిన్న కంబ్యాక్ ఇచ్చింది. సందీప్ అండ్ జాఫర్ దనీష్ క్విక్ రైట్స్ లో పాయింట్స్ ని తీసుకెళ్లారు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ కూడా వాళ్ళకి ఈజీగా పాయింట్స్ ఇచ్చేశారు. తెలుగు టైటన్స్ లాస్ట్ 10 మినిట్స్ లో ఒకసారి ఆల్ అవుట్ కూడా అయ్యారు. ఆల్ ఇన్ అయిన తర్వాత విజయ్ మాలిక్ రైడ్ కి వెళ్లి వెంటనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా మిగతా ప్లేయర్స్ కూడా అవుట్ అయ్యారు. దాంతో తెలుగు టైటన్స్ మళ్ళీ ఆల్ అవుట్ సిచ్యువేషన్ లోకి వెళ్లిపోయింది. అప్పుడు అవిదుఫాన్ అండ్ శుభన్ షిండే ఇద్దరు సూపర్ ట్యాకిల్ వేసి ఆల్ అవుట్ అవ్వకుండా తెలుగు టైటన్స్ ని కాపాడారు. ఒకవేళ ఆల్ అవుట్ అయి ఉంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారేది. ఈ మ్యాచ్ ఫుల్ టైమ్ స్కోర్ చూస్తే తెలుగు టైటన్స్ 45, యూముంబా 37తో 8 పాయింట్స్ స్కోర్ డిఫరెన్స్ తో తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ ని గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో టాప్ పర్ఫార్మర్స్ ని చూస్తే భరత్ కూడా 12 రైట్ పాయింట్స్ అండ్ డిఫెన్స్ లో కూడా ఒక టాకిల్ పాయింట్ చేశాడు. విజయ్ మాలిక్ కూడా ఒక 5 రైట్ పాయింట్స్ చేశాడు. ఇక డిఫెన్స్ లో అజిత్ పవర్ అండ్ అవిదుహాన్ చెరొక 3 ట్యాకిల్ పాయింట్స్ చేశారు. ఇక ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని అయితే చెప్పొచ్చు. చేతన్ సాహు కూడా డిఫెన్స్ లో పర్ఫామ్ చేశాడు. 4 ట్యాకిల్ పాయింట్స్ చేసి 2 రైట్ పాయింట్స్ చేశాడు. అందులో ఒకటి సూపర్ ట్యాకిలే ఉంది. యూముంబా విషయానికి వస్తే రైడింగ్ లో సందీప్ అండ్ జాఫర్ దనీష్ చెరొక 7 రైట్ పాయింట్స్ చేశారు. డిఫెన్స్ లో సునీల్ కుమార్ హైఫై చేశాడు. ఈ మ్యాచ్ అయ్యాక పాయింట్స్ టేబుల్ లో తెలుగు టైటన్స్ 3వ స్థానానికి వెళ్లారు. నిన్నటితో తెలుగు టైటన్స్ కి వైజాగ్ లెగ్ లో మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ జైపూర్ లో పునేరి పల్టన్స్ తో 13వ తారీఖున మ్యాచ్ ఆడనున్నారు. జైపూర్ లో కూడా ఇదే విన్నింగ్ మూవ్మెంట్ ని కంటిన్యూ చేస్తారా? తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి కబడ్డీ అండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.